ఢిల్లీలో ఇవాళ కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. రేపు మరోసారి భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధాని సహా కేంద్ర మంత్రులను సీఎం రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు మంత్రులు. 10 ఏళ్ల పాలనలో పేదల సంక్షేమంను బీఆర్ఎస్ గాలికొదిలేసిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు రాజధానిలో కీలక భేటీల్లో పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. నిన్న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో కేంద్రం వాటాగా 42.30 కోట్లు కేటాయించి పర్మిషన్లకు కేబినెట్ ఆమోదం తెలపాలని ప్రధానికి రిక్వెస్ట్ చేశారు. RRR, రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్రం త్వరితగతిన పర్మిషన్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్. తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు సీఎం. హైదరాబాద్ సిటీకి మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. ఇటీవల హైదరాబాద్ కు 2000 ఈవీ బస్సులను కేటాయించారని, ప్రస్తుత నగర అవసరాలకు పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద అదనంగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పరంగా డాక్టర్లకు అండగా ఉంటామన్నారు. డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దిశగా విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ భారీ స్థాయిలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు పొన్నం. కరీంనగర్ లో తెలంగాణ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ నిర్వహించిన 11వ వార్షిక సదస్సులో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు పొన్నం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. షాద్నగర్ నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ లో 3500 ఇళ్లకు పర్మిషన్లు ఇచ్చామన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు దక్కుతాయన్నారు ఎమ్మెల్యే శంకర్. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది పనితీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు ఎమ్మెల్యే నాయని, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. హాస్పిటల్లోని సేవల గురించి కొందరు రోగులు ఎమ్మెల్యే నాయని దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తమ పనితీరును ఇప్పటికైనా మార్చుకోకపోతే బదిలీపై వెళ్లాలని హెచ్చరించారు ఎమ్మెల్యే. దీనికి బాగాలేదు, మీ పద్ధతి కూడా బాగాలేదు. మేము వస్తే కానీ నాకు ఎవరు లేకుంటే నువ్వు వచ్చాక ఫోన్ చేసి పిలుస్తారా? సూపరింటెండెంట్ మీరు చేయవలసిన బాధ్యత వాళ్ళు చెప్పి పిలుస్తారా? లేదు, మీకు తప్పు ఇది. మీరు చేస్తానా చక్కగా డ్యూటీ చేసుకొని